మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇందులో ఉన్న పాత్రలన్నీ కల్పితం మాత్రమే. మాకు తెలియకుండా రవి ఆ అమ్మాయి కోసం హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నట్టు మాకు తెలిసింది. హైదరాబాదు ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వచ్చినావు? వచ్చినాక ఒక్కసారి నాకు చెప్పాలనా లేదా? ఎందుకురా? నేను ఇప్పుడు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏమైందిరా? ఎందుకురా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? అరే, ఇంతకు ముందులాగా నువ్వు లేవు. అసలు నీ మార్పుకి కారణం ఏంది? అసలు ఏమైందిరా? ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు? అరే, 4 సంవత్సరాలుగా నువ్వు రాలేవురా, కనీసం నా బాధ కూడా అడగలేవు. ఇప్పుడు వచ్చి ఏమైందిరా నీ బాధ అని అడుగుతున్నావు. నీకేం చెప్పాలరా? నా బాధ ఏం చెప్పాలి? నీకు చాలా సార్లు ఫోన్ చేశా. ఈ విషయం గురించి ఎప్పుడైనా నాతో చెప్పావట్రా? నువ్వే చెప్పకుండా అటు ఇటు తిరుగుతున్నావు. మళ్ళీ పైగా నువ్వే నన్ను తప్పుడోని చేస్తున్నావు. అరే, ఇప్పటికే చాలామంది నా బుద్ధి చెప్పారురా. మీరు చెప్తే ఇప్పుడు వినే ఓపిక లేదురా. ఏం చెప్పమంటావురా శివ? అమ్మాయిది నాది ఒకటే జాతకం రా. ఇంట్లో ఏదో ఒక సమస్య రా. కలుసుకోవాలని అనుకున్నా కలుసుకోలేని దుస్థితిరా మాది. విధి ఆడే వింత నాటకంలో మేమిద్దరం బలైపోతున్నాం రా. రవి, ఆ అమ్మాయి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. మరి కలవటానికి ఏం బాధ అయిందిరా? అరే, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేదు. నేను ఏదో గుడికి వచ్చినా నేను ప్రశాంతంగా ఇలా కూర్చున్నా, నన్ను ప్రశాంతంగా వదిలేయరా. విజయ్, ఈ 3 సంవత్సరాల నుంచి ఏమైంది? లేదు విజయ్, ఈ విషయాన్ని నా కాడ ఎందుకు దాస్తున్నారు? అసలుకి ఏమైంది? రవికి పరిచయం అయింది. పరిచయం ఎట్లయింది అంటే, ఒక ఆమె ఉంటుంది సీత అని. సీత వాళ్ళ రిలేటివ్స్ అని తెలిసింది. అది ఇంతకీ రవికి కూడా తెలియదు వాళ్ళు రిలేటివ్స్ అవుతారా లేదా, అసలు ఆమె రిలేషన్ అని నిజమా కూడా తెలియదు. కానీ నేను రిలేషన్ అని ఈయనతో పరిచయం అయింది. వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఏంటంటే ఇటు నిజామాబాద్కి చాలాసార్లు వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఈ నిజంగా వీళ్ళు రిలేటివ్స్ అయితే కలపాలి, కానీ కలుపుకున్నాడు. కానీ ఈ విషయం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలన్నా మనల్నే తిడతారు. ఎవరో తెలియని వాళ్ళతో స్నేహం ఎట్లా చేస్తావు, ఎట్లా నమ్మి నువ్వు ఆ అమ్మాయికి ఇంత సాయం చేసినావు అని మనోన్నే తప్పు పడుతున్నారని చాలామంది అనేసరికి మనోడు మానసికంగా గత కొన్ని రోజులుగా లో అయిపోయిండు. అలోన్గా ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఒంటరితనం అనేది అతని మానసిక స్థితిని పాడు చేస్తుందని అనిపిస్తుంది. చూడాలి మరి అసలు ఆ అమ్మాయి కలిసే ఉద్దేశం ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు చెడగొడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కలవాలని ఇష్టం ఉంది, రావాలనుకుంటుంది. లేదంటే రవి అయినా అమ్మాయితో తిరగాలని చూస్తున్నాడు, కలవాలని చూస్తున్నారు వీళ్ళిద్దరు. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే సీత వీళ్ళు అన్ననో, ఇంకా స్వాతి, నిషా పటేల్ అని ఒక 3 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలవనియకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్కరి అబ్బాయి జీవితంలో కొంతమంది శత్రువులు ఎట్లుంటారో ఈ అమ్మాయి జీవితంలో కూడా ఒక 2-3 శత్రువులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఈమె రవికి చాలా దూరం అవుతున్నారు, ఇద్దరికి దూరం అవుతున్నారు. రవి గురించి, అమ్మాయి గురించి శివకి పూర్తిగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎలాగైనా అమ్మాయిని రవిని కలపాలనే ప్రయత్నంలో మేమున్నాము. కానీ ఆ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తున్నాము. హలో విజయ్, ఎక్కడున్నా? తొందరగా రాయడికి. ఆ రోజు రవి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
అరే, నిన్ను ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వేమైపోతావని బాధగా ఉందరా. రే, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాలంటే మాకు పిచ్చి లేచిపోతుందిరా. రవి డిప్రెషన్లో వెళ్తున్నట్టు అర్థమైంది. అసలు రవిని ఎలా బయటికి రప్పియాలో కూడా మాకు అర్థం కాలేదు. రవి విషయంలో నాకేం అర్థం కావటం లేదు విజయ్. రవేమో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వేమో వాళ్ళ చుట్టాలు అంటున్నావు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. రవి వల్ల ఫ్రెండ్గా పరిచయం అయింది, వాస్తవంలోకి వెళ్తే రవి వల్ల చుట్టాలని తెలిసింది. ఇప్పుడు రవిని ఈ పరిస్థితిలో వదిలి మనం ఎటు వెళ్ళలేం. చూసావుగా విజయ్, ఆ రోజు ఒక్క నిమిషం మనం లేట్ అయి ఉంటే మన రవి మన కళ్ళ ముందు ఉండేవాడే కాదు. ఎలాగైనా రవిని అమ్మాయిని కలిపే ప్రయత్నం చేద్దాం. అవును, కలపాలి. ఎలాగైనా ఈ కథకి ముగింపు త్వరలోనే చెప్పాలి.